ఇప్పుడు చేసిన పనుల్లో కూడా నాణ్యత పూర్తిగా లేదు. సీలింగ్ ఏదైతే ఉందో అది ఊడిపోతుంది, వర్షం పడితే లీక్ అవుతుంది, డోర్లు పగిలిపోయినాయి, టైల్స్ మొత్తం ఇరిగిపోయి ఉన్నాయి, కలర్లు పోయినాయి. అంటే అడావుడిగా ఎలక్షన్ ముందు బాబాసాహెబ్ విగ్రహం ఓపెనింగ్ పెట్టుకొని దళితులందరూ నాకు ఓట్లు వేస్తారు, ఆయన పేరుతో రాజకీయం చేయాలని ఏదైతే కుట్రలో భాగంగా చేశాడో జగన్మోహన్ రెడ్డి, దాన్ని దళితులందరూ గ్రహించి జగన్మోహన్ రెడ్డికి చిగ్గొచ్చేలాగా బుద్ధి వచ్చేలాగా 11 సీట్లు పరిమితం చేశారు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు మరి ఇంత నీచమైన రాజకీయాలు చేస్తున్నాడంటే, కులాల మధ్య చిచ్చు పెడతాం, కులాలను రెచ్చగొడతాం, ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారంటే, నేను వైసీపీ నాయకులు ఒకటే అడుగుతున్నాను. మొన్న వచ్చి ఇక్కడ అన్యాయం జరిగిపోయింది అంటున్నారు కదా, శ్రీకాళహస్తిలో మీ సర్పంచి మీ పార్టీ నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెడితే ఒక్కడన్నా మాట్లాడారా? ఒక్కడ మాట్లాడలేదు. అంటే ఎలాంటి నీచమైన రాజకీయాలు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో దళితులందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎంత దౌర్భాగ్యం అంటే ఈ దేశంలో ఎవరు కూడా అలాంటి సాహసం చేయలేదు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరును తీసేసి తన పేరు పెట్టుకొని బాబాసాహెబ్ని అవమానపరిచిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. అంత దారుణంగా అవమానించాడు. అంటే ఆయన పేరును తీసేసుకొని, అది అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. 18 ఈడీ కేసులు, సిబిఐ కేసులు, అనేక కేసుల్లో ముద్దాయిపోయిన జగన్మోహన్ రెడ్డి ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందిన బాబాసాహెబ్ పేరును తీసేసి, మీకు బాబాసాహెబ్ గొప్ప అయితే అవ్వచ్చామో, నాకు మాత్రం నేనే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆయన పేరు పెట్టుకొని అవమానపరిచాడు. ఇది రాష్ట్ర ప్రజలు మర్చిపోరు, ఈ రాష్ట్రంలో దళితులు మర్చిపోరు. నువ్వు ఎలాంటి నీచ రాజకీయాలు చేయాలని చూసినా కానీ ప్రతి క్షణం కూడా మేము ఇవన్నీ గుర్తు చేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ పార్టీ నాయకులకి మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాము.